విశాఖ జిల్లా గంగవరం పోర్టు గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గంగవరం పోర్టులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కోల్ని తక్షణ విడుదల చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి అని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సెప్టెంబర్ 10వ తారీఖున జరుగుతున్న రాస్తారోకోని జయప్రదం చేయమని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు దినదిన గంటంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలనంటే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు దినదిన గంటంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలనంటే ఈ యొక్క నిలవ ఉంది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన కోల్ ఏదైతే ఉందో ఈ కోల్ ని మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కోల్ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గుతూ ఉంది, నష్టాలు వస్తాయని చెప్పేసి. నష్టాలే కాదు, ఉత్పత్తి తగ్గడమే కాదు, కోకోన్ తాలూకా బ్యాటరీస్ డ్యామేజ్ అయిపోతే, డ్యామేజ్ అయితే వివిధ గ్యాసెస్ బయటకు వస్తే, ఆ గ్యాసెస్ బయటకు వస్తే ప్రజలు. జయరామ్ సిఐటి గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా జీతాలు పణంగా పెట్టి కొన్నటువంటి కోల్ని విదేశాల నుంచి వచ్చిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కోల్ ఇవ్వకపోవడం మూలంగా స్టీల్ ప్లాంట్లో 450 పుషింగ్ కేజీల కోకోన్ బ్యాటరీస్ 150 పుషింగ్లకి తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే ఉత్పత్తి ఆగిపోవడం కాదు, పుష్టింగ్లు ఆగిపోవడం కాదు. అక్కడ వచ్చే నష్టం కోకోన్ బ్యాటరీస్ వాళ్ళకి హెల్త్ దెబ్బతింటా ఉంది. రెండో పక్క దాని నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ లీక్ అయితే మానవాళికి ప్రమాదం జరగబోతా ఉంది. ఇంత జరుగుతున్నా ఆదాని యాజమాన్యం చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టుకొని కోర్టులకు పోయి ఫ్యాక్ట్ ఛార్జెస్ కట్టినా, లోడింగ్ ఛార్జెస్ అని, డెమరేజ్లు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ నిర్వహించిన భూముల్లో కట్టుకున్న గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వీస్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తద్వారా విశాఖపట్నం పోర్టు నుంచి గంగవరం పోర్టు వరకు ఉన్న 2.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి, చేయకపోతే తీవ్ర పనులు ఎదుర్కొంటారని హెచ్చరిక చేస్తా ఉన్నాం.